శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గత వారం రోజులుగా ఛానల్కి వేలాది ఈమెయిల్స్ వచ్చేస్తున్న ఒక టాపిక్ ఉంది. అదేమిటి అంటే, ఏమండి ఈసారి సంక్రాంతి పండగకి ఏదో కీడొచ్చిందిట కదా, ఈలోపు ఒక కొడుకే ఉన్నవాళ్ళు ఎక్కువ కొడుకులు ఉన్న వాళ్ళ 5గురు దగ్గరికి వెళ్ళి యాచన చేసి ఆ వచ్చిన డబ్బులతో గాజులు కొనుక్కుని వేసుకోవాలి, లేకపోతే ఆ పిల్లలకి ప్రమాదం అని యూట్యూబ్లో చెప్తున్నారు. ఇది నిజమా అబద్ధమా అని పాపం చాలామంది తల్లులు భయపడుతూ మెయిల్స్ చేస్తున్నారు. దాని గురించి మీకు 3 ముక్కల్లో చెప్పేస్తా, సింపుల్‌గా వినండి. మొట్టమొదటిది, ఇది పూర్తిగా అబద్ధం. దీనికి మీ పిల్లల ఆయుష్‌కి సంబంధం లేదు. ఈ పుకార్లు నమ్మకుండా నిశ్చింతగా ఉండండి. ఇంక రెండో విషయం, మీకు గుర్తుందో లేదో గత ఏడాది ఇలాగనే 108 చీరలు పెట్టాలి ఒకే కొడుకున్న వాళ్ళు, లేకపోతే కొడుకులకి కీడు అని ఒక పుకారు పుట్టించారు. పాపం కొంతమంది అప్పులు కూడా చేసి చీరలు కొనిపెట్టారు. అప్పుడు మన ఛానల్లోకి వీడియో చేసి పెట్టాం. ఇది శుద్ధ అబద్ధము. కావాలంటే అమావాస్య అయ్యాక మీరు టెస్ట్ చేసి చూసుకోండి, ఏమీ కాదు అని. ఎవరింట్లో అయినా ఏమన్నా జరిగిందా? ఏమీ జరగలేదు కదా. అలాగే ఇది కూడా పుకారే, నమ్మకండి. ఇంకా మూడవది, అసలు గాజులు వేసుకోవడం యాచించటం తప్ప అంటే తప్పేమీ లేదు. గాజులు సౌభాగ్యానికి చిహ్నం. యాచిస్తే సాధకుడిలో అహంకారం తగ్గుతుంది. అందుకే దత్తభిక్ష, లేకపోతే తిరుమల కొండపైకి వెళ్ళడానికి దీక్ష తీసుకునే భిక్ష అలాంటివన్నీ పెట్టారు కదా. అందుకని అవేం తప్పు లేదు, కానీ ఇలా భయపెట్టడం చాలా దారుణం. అందుకని భయపడటం మానేసి హాయిగా ఉండండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః.